రైట్, ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఏంటంటే నార్మల్ మొబైల్ నెట్ అనేది సపోర్ట్ చేయడం లేదు, ఇందుకే జూమ్లో షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. రైట్, వీ విల్ రిజాల్వ్ ఇట్. ఓకే అండి, ఇంతవరకు ఏం చూసాం మనము? వర్బ్ అంటే ఏంటి? టోటల్గా వర్బ్ అనేది 3 partsలో ఉంది. ఓకేనా, టోటల్గా వర్బ్ అనేది 3 partsలో ఉంది. ఆ 3 దాన్ని మనం ఏం చేయొచ్చు? ఒక్క సెకండ్, అడ్మిట్ అవుతుంది. రైట్, యాక్టింగ్ వర్డ్ లేదా డూయింగ్ వర్డ్. ఓకేనా, స్టేట్ ఆఫ్ బీయింగ్ లేదా పొజిషన్ అని చెప్పాం. ఇది ఓకే, ఇంతవరకు క్లియర్ నాకు తెలిసినంత వరకు. దీని తర్వాత ఇక్కడ నుంచి కొంచెం అందరూ ఇదయ్యారన్నమాట, కొంచెం వాయిస్ క్లియర్గా రాకపోవడము అది ఇది జరిగింది. ఒకసారి ఏం చేస్తారంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది ఒకసారి తీసుకోండి. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. టోటల్గా ఓకే ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్స్టేబుల్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఓకే, దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ నెక్స్ట్ నుంచి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వర్బ్ అనేది టోటల్గా 2 partsలో డివైడ్ అవుతుంది. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఈ మెయిన్ వర్బ్ మళ్ళీ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయండి. V1 V2 V1 V2 V3 V4 V1 V2 V3 V4. ఓకేనా, V4 అంటే V1 ING అని చెప్పొచ్చు. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి, V1 V2 V3 V4 ఇలా చేస్తాం. దీని తర్వాత V1 V1S. V1S అంటే సింగులర్ యూస్ చేస్తాం, V1 అంటే ప్లూరల్ యూస్ చేస్తాం. మళ్ళీ హెల్పింగ్ వర్బ్ లో 2 types ఉంటాయి, మోడల్స్, ప్రైమరీ, ఆక్సిలరీ వర్బ్స్. ఓకేనా, మోడల్స్, ప్రైమరీ, ఆక్సిలరీ వర్బ్స్. ఈ మోడల్స్ అంటే ఏంటి, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఇదేంటంటే బేసికలీ హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఓకేనా, ఈ మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తాయి. దీని తర్వాత ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఇది ఆ ఉంది కదా ఏంటి, ఆ సెంటెన్స్ లో దాని యొక్క మూడ్ ని రెఫర్ చేస్తుంది, దాని యొక్క మూడ్ ని చెప్తుంది. ఇవన్నీ ఉంటాయి. దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ నుంచి మనము కంటిన్యూ చేద్దాం. ఓకేనా, మూడ్ ని ఏమేమి వస్తాయి, విల్, వుడ్, క్యాన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ టు. ఓకేనా, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు ఎక్కడో చోట యూజ్ అవుతూ ఉంటాయి. ఏంటవి, ఈ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఏంటి, డూ, డస్, డిడ్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్. ఇవి ఓకేనా, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. నెక్స్ట్ మనం ఏం చూసాం, ఒక నోట్ అనేది రాసాం. ఏంటి, నీడ్, డేర్. ఓకేనా, ఇంతకుముందు ఏం చెప్పాను, నీడ్, డేర్ అనేది హెల్పింగ్ వర్బ్ మోడల్లో వచ్చాయి మనకు. నీడ్, డేర్ అనేది ఎక్కడ వచ్చాయి, మోడల్లో వచ్చాయి. ఇవి హెల్పింగ్ వర్బ్సే కాకుండా కొన్నిసార్లు మెయిన్ వర్బ్స్ కూడా అవుతాయి. అలాగే యూజ్ టు అనేది ఎప్పుడు హెల్పింగ్ వర్బే కాకుండా అడ్జెక్టివ్ కూడా అవుతుంది. ఓకేనా, అడ్జెక్టివ్ కూడా అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటి యొక్క. ఇప్పుడు రాదండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాయిస్ క్లియర్గా వస్తుంది కదా, ఒకసారి చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. వాయిస్ క్లియర్గా వస్తుంది, దాని తర్వాత వీడియోలో ఎటువంటి ల్యాగ్ లేదు కదా, ఒకసారి రిప్లై ఇవ్వండి. వాయిస్ కట్ అవుతా ఉందా సార్? ఎవరైనా వాయిస్ క్లియర్గానే వస్తుంది కదా? కట్ అవుతుంది, వాయిస్ నాట్ క్లియర్, వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, వాయిస్ నాట్ క్లియర్ ఎందుకు? నెట్ ఇష్యూస్ అండి, సిస్టమ్ కనెక్ట్ చేసేసరికి ఇది హలో, ఇప్పుడు వాయిస్ క్లియర్గా వస్తుందో రావడం లేదు? ఇప్పుడు ఒకసారి చూడండి.
ఇప్పుడు ఏమైనా వాయిస్ క్లియర్గా వస్తుందా? ఓకే, క్లియర్గా వస్తుంది. ఓకే ఓకే రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏమి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, షీ కెన్ రన్ ఫాస్ట్. షీ కెన్ రన్ ఫాస్ట్. ఓకేనా? షీ కెన్ రన్ ఫాస్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బ్స్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ చూస్తే రన్, పరిగెత్తడం. రన్ అనేది ఏంటి? వర్బ్. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, కెన్. క్యాన్ అనేది ఏంటి? ఈ వర్బ్ ని హెల్ప్ చేస్తుందా? అంతే కదా. ఈ కెన్ అనేది ఏంటి? ఈ వర్బ్ కి హెల్ప్ చేస్తుంది. అంటే అది కూడా ఇదేంటి? ఒక హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లో కూడా మళ్ళీ ఏంటి ఇది? మళ్ళీ హెల్పింగ్ వర్బ్ లో మనం చూసాం ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. మోడల్స్ ఉంటాయి, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. ఇది కనుక చూస్తే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లో ఇది ఏంటది? మోడల్. మోడల్ అంటే షీ క్యాన్ రన్ ఫాస్ట్. ఈ ఎగ్జాంపుల్ అనేది ఏం చెప్తోంది? ఆమె యొక్క ఎబిలిటీని చెప్తోంది. ఆమె యొక్క ఎబిలిటీ. ఓకేనా? ఆమె పరిగెత్తగలదు అన్న ఎబిలిటీని చెప్తోంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనము ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ లో కూడా దట్టు ఒక మోడల్ అవుతుంది. ఓకేనా? రన్. రన్ అనేది V1. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యూ షుడ్ స్టడీ ఇంగ్లీష్. యూ షుడ్ స్టడీ ఇంగ్లీష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? 4 ఉన్నాయి మీకు. యూ షుడ్ స్టడీ ఇంగ్లీష్. మెయిన్ వర్బ్ అనేది ఏమవుతుంది? ఒకసారి రిప్లై ఇవ్వండి. మెయిన్ వర్బ్ ఏమవుతుంది? యూ అవుతుందా? స్టడీ అవుతుందా? షుడ్ అవుతుందా? ఇంగ్లీష్ అవుతుందా? మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏమవుతుంది? మెయిన్ వర్బ్. వాయిస్ క్లియర్గా వస్తూనే ఉంది కదా? క్లియర్గా వస్తూనే ఉంది కదా? ఎటువంటి లాగ్, డిస్టార్షన్ ఏం లేదు. క్లియర్ గానే వస్తుంది కదా? ఓకే. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటండి? స్టడీ అనేది మెయిన్ వర్బ్. దీని తర్వాత ఈ స్టడీ మెయిన్ వర్బ్ కి అంటే చదవడం అనేది మెయిన్ వర్బ్. ఓకేనా? ఈ చదవడం అనేది ఇక్కడ షుడ్ అనేది ఏంటి? ఈ ఓకేనా, ఈ స్టడీని క్వాలిఫై చేస్తుంది, లేదా హెల్ప్ చేస్తుంది. అంటే ఇది ఏమవుతుంది? ఒక హెల్పింగ్ వర్బ్ అవుతుంది. దట్ టు షుడ్ అనేది ఏంటి? మోడల్. ఒక మోడల్. ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నాము మనము? యూ షుడ్ స్టడీ ఇంగ్లీష్ అంటే నీకు కంపల్షన్, అంటే నీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాం మనం. ఓకేనా? అడ్వైస్ అనే మూడ్ని చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్. అలాగే ఇంకా చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్, యూ మస్ట్ ఫాలో ద ఆర్డర్. యూ మస్ట్ ఫాలో ది ఆర్డర్. ఆర్డర్ని ఫాలో చేయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముందండి? యూ మస్ట్ ఫాలో ద ఆర్డర్ అనే సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఏముంది? హెల్పింగ్ వర్బ్ చెప్పండి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? రైట్. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకేనా? మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఇది కూడా ఒక మోడల్. రైట్. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. ఐ యూజ్డ్ టు వర్క్ దేర్. అంటే నేను అక్కడ పని చేసేవాడిని, ఇంతకుముందు పని చేసేవాడిని. ఓకేనా? రైట్. ఇక్కడ మస్ట్ అనేది మోడలే అండి. హెల్పింగ్ వర్బ్ లో మళ్ళీ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే, ఓకేనా, హెల్పింగ్ వర్బ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? మోడల్, ప్రైమరీ వర్బ్స్. అలాగే ఇక్కడ మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ లో మళ్ళీ మోడల్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు? ఐ యూజ్ టు వర్క్ హియర్. ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాను? యూజ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ గా రావచ్చు. ఓకేనా? అంటే మోడల్ గా రావచ్చు, లేదా ఒక అడ్జెక్టివ్ గా కూడా రావచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్బ్ ని ఐడెంటిఫై చేయండి. వర్బ్ అనేది ఏంటి? ఇక్కడ వర్బ్ అనేది వర్క్, పని చేయడం. ఓకేనా? వర్బ్ అనేది ఏంటి? పని చేయడం. దీని తర్వాత ఇది యూజ్డ్ టు ఏం చేస్తుంది? ఐ యూజ్డ్ టు వర్క్ దేర్. ఇదేంటి? మెయిన్ వర్బ్.
ఈ మెయిన్ వర్బ్ ని ఈ యూజ్ టు ఏం చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది అంటే, లేదా దీన్ని ఒక సపోర్ట్ ఇస్తుంది అంటే ఇది ఏం చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లో మళ్ళీ ఏంటిది, ఒక మోడల్. అంటే ఇది యూజ్ టు అనేది ఏంటి, ఒక హెల్పింగ్ వర్బ్, దట్ టు ఒక మోడల్. ఐ యూజ్ టు వర్క్, దీనికి అర్థం ఏంటి, నేను ఇంతకు ముందు అక్కడ వర్క్ చేసే వాడిని. ఐ యూజ్ టు వర్క్ దే. ఇప్పుడు ఇదే చూడండి, దీన్ని అడ్జెక్టివ్ గా ఎలా రాయొచ్చు, ఐ యామ్ యూజ్డ్ టు, ఐ యామ్ యూజ్డ్ టు, I am used to sleeping late. I am used to sleeping late at night. At night. ఓకేనా, I am used to sleeping late at night. ఇప్పుడు చూడండి, I అంటే సబ్జెక్ట్. ఇప్పుడు am అనేది ఏంటి, వర్బ్. ప్రస్తుతానికి వర్బ్ అనుకుందాం, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, దాని తర్వాత విషయం. దీని తర్వాత ఇక్కడ చూడండి యూజ్డ్ టు. ఇంతకుముందు చూడండి వర్బ్, మెయిన్ వర్బ్ కి ముందు హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ టు. చూడండి ఇక్కడ వర్క్ అనేది ఉందా, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ కి వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, అది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు చూడండి యామ్, ఐ యామ్, దీని తర్వాత ఏముంది, ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది. ఓకేనా, ఐ యామ్ యూజ్డ్ టు స్లీపింగ్. ఓకేనా, ఐ యామ్ యూజ్డ్ టు స్లీపింగ్. చాలా మంది దీని ఏమంటారు, సార్ ఇది V1 ING కదా, ఇది కూడా వర్బ్ అవుతుంది కదా అంటే, వర్బ్ అవుతుంది కానీ ఇది వర్బ్ గా ట్రీట్ చేయమని. దీన్ని ఏం చెప్తారంటే V1 ING ని జరండ్ అని చెప్తాం, జరండ్ అని చెప్తాం. ఓకేనా, ఇదేంటంటే వర్బ్ లో అడ్వాన్స్ లో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ, యామ్ అనేది వర్బ్, దీని తర్వాత ఈ యూజ్డ్ టు అనేది ఇక్కడ ఎలా వచ్చింది, అడ్జెక్టివ్ గా వచ్చింది. యూజ్డ్ టు అనేది ఎలా వచ్చింది, అడ్జెక్టివ్ వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది స్లీపింగ్. ఇదంతా ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ యూజ్డ్ టు అనేది అడ్జెక్టివ్ గా వచ్చింది. మీకు ఏంటంటే ఇక్కడ యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వస్తుంది, అడ్జెక్టివ్ ఎప్పుడు వస్తుంది చూడాలి. ఇప్పుడు ఇలా ఉంటే హెల్పింగ్ వర్బ్, ఇలా ఉంటే అడ్జెక్టివ్. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత హీ వాజ్ యూజ్డ్ టు ప్లేయింగ్ హాకీ. హీ వాజ్ యూజ్డ్ టు ప్లేయింగ్ హాకీ. He was used to playing hockey. ఇక్కడ యూజ్డ్ టు అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. ఇంతకు ముందు మనం మెయిన్ వర్బ్ కి లెఫ్ట్ సైడ్ కనుక వస్తే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ కి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ఇక్కడ యూజ్ టు అనేది ఏమవుతుందండి, ఆన్సర్ ఇవ్వండి, రిప్లై ఇవ్వండి. ఇక్కడ యూజ్డ్ టు అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ నా హెల్పింగ్ వర్బ్, ఏమవుతుంది, ఇక్కడ యూజ్డ్ టు ఏమవుతుంది, కరెక్ట్ అండి. ఇంకా రిప్లై ఇవ్వండి. సంపత్, ఇంకా అడ్జెక్టివ్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ చూస్తే హీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి, హీ అనేది సబ్జెక్ట్. వాజ్ అనేది ఏంటి, వర్బ్. ఇంతకుముందు చూసాం వర్బ్, వాజ్ అనేది వర్బ్, అది కూడా హెల్పింగ్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ కూడా తీసుకోవచ్చు. దీని తర్వాత ప్లేయింగ్ అనేది జరండ్. ఓకేనా, సార్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ ఈ జరండ్ అనేది ఏంటి సార్, అసలు మేము వినలేదు ఇంతవరకు, అసలు ఏంటి ఇది అంటే, ఇది ఏంటంటే వర్బ్ లో కూడా అడ్వాన్స్ వర్బ్ వస్తుంది. ఏంటంటే మనకు వర్బ్స్ అనేవి చాలా ఉంటాయి, ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి, జరండ్స్ ఉంటాయి, పార్టిసిపల్స్ ఉంటాయి. ఓకేనా, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే V1 ING ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్ గా వస్తే దాన్ని ఏమంటారు, V1 ING అనేది ఆబ్జెక్ట్ గా వస్తే దాన్ని జరండ్ అంటారు. ఓకేనా, ఇది జరండ్. ఇక్కడ యూజ్డ్ టు అనేది అడ్జెక్టివ్ గా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దాం. దీని తర్వాత ఏంటి, నీడ్, డేర్ అనేది ఎలా వస్తాయి చూద్దాం. నీడ్, డేర్. ఇప్పుడు నీడ్, డేర్ ఏం చెప్పాను, నీడ్ కామా డేర్, ఇవి రెండు ఏమవుతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వర్బ్ అవ్వచ్చు లేదా మెయిన్ వర్బ్ అవ్వచ్చు. హెల్పింగ్ వర్బ్ అని అవ్వచ్చు లేదా మెయిన్ వర్బ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ ఐ నీడ్ a glass of water లేదా ఐ నీడ్ ఎ గ్లాస్, అలానే చెప్పొచ్చు, లేదా ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూస్తే ఐ అనేది సబ్జెక్ట్, నీడ్ అనేది వర్బ్, ఏమవుతుందో తెలీదు. ఓకేనా, దీని తర్వాత ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకేం కావాలి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. ఇది మొత్తం ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా,
నాకు చెప్పండి. ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఐ నీడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రైట్, ఇక్కడ సుచరిత, సంపత్, రైట్. ఇక్కడ ఏంటండి, నీడ్ అనేది మెయిన్ వర్బ్. ఎప్పుడైనా కూడా నీడ్ అనేది మెయిన్ వర్బ్ గానే రావచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్ అయినా కూడా రావచ్చు. సార్ ఈ హెల్పింగ్ వర్బ్ గా ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఇప్పుడు చూడండి, యూ నీడ్ నాట్ కమ్ టుమారో, TMRW, ఓకేనా? టుమారో స్పెల్లింగ్ రాసుకోండి, ఓకేనా? యూ నీడ్ నాట్ కమ్ టుమారో. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చేసి క్లాస్కి వచ్చాడు, సార్ ఫీవర్గా ఉంది సార్ చెప్తే, సర్లే వెళ్ళిపో అని చెప్పాం, ఇంటికి వెళ్ళిపో అని చెప్పాం. దీని తర్వాత అతనికి ఏం చెప్తున్నాం, యూ నీడ్ నాట్ కమ్ టు, నువ్వు రేపు కూడా రావద్దు అని చెప్పాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కమ్ అనేది ఏమవుతుంది, కమ్ అనేది వర్బ్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ నీడ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ వర్బ్, ఇక్కడ రైట్ సైడ్ లో వర్బ్ ఉంది, ఇదేమవుతుంది మెయిన్ వర్బ్. ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది, ఓకేనా? ఇక్కడేమో ఐ నీడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ లో నీడ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడేమో నీడ్ హెల్పింగ్ వర్బ్ అయింది, ఓకేనా? ఇలాగా ప్రతిసారి సెంటెన్స్ ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చూడాలి, డేర్ అనేది చూడాలి. చూద్దాం. షీ డేర్ స్లాష్ డేర్స్, షీ డేర్స్ యూ టు డూ దిస్ టాస్క్. షీ డేర్ స్లాష్ డేర్స్ యూ టు డూ దిస్ టాస్క్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 వస్తుందా 2 వస్తుందా, ఏమొస్తుంది ఆన్సర్? ఈ రెండిట్లో ఏమొస్తుంది, 1 వస్తుందా 2 వస్తుందా? షీ డేర్ లేదా డేర్స్ యూ టు డూ దిస్ టాస్క్. దీని తర్వాత ఇక్కడ ఈ డేర్ అనేది ఏమొచ్చింది, ఇక్కడ డేర్ అనేది ఏమొచ్చింది, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రైట్, ఇక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి. సరే, ఇక్కడ డేర్స్ డేర్స్ అంటున్నారు, డేర్స్ అంటున్నారు, రైట్. డేర్స్ డేర్స్ కరెక్ట్ అండి, రైట్. ఎందుకు డేర్స్ వచ్చిందంటే, మనం చెప్పాము ఇంతకుముందు, ఎప్పుడైనా కూడా V1 కి వర్బ్ కి ఒక ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. ఎందుకు సింగులర్ అయితే తీసుకోవాలంటే, ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి, ఇది సింగులర్ కాబట్టి మనం కూడా ఇది సింగులర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే డేర్ అనేది మెయిన్ వర్బ్, ఎందుకు డేర్ తప్ప ఇక్కడ ఎటువంటి వర్బ్ లేదు. చూడండి, షీ డేర్స్, ఇక్కడ ఏం చూడాలి, ఫస్ట్ టు అనేది తీసుకోవాలి. ఈ డేర్స్ అనేది మెయిన్ వర్బ్, యూ టు డూ దిస్ టాస్క్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ గా వచ్చింది, ఓకేనా? ఇక్కడ డేర్స్ అనేది మెయిన్ వర్బ్. సరే, ఇదే డేర్ హెల్పింగ్ వర్బ్ గా ఎప్పుడు వస్తుందంటే, ఐ డేర్ నాట్ ఎంటర్ హిస్ క్లాస్. అంటే మీ కాలేజ్లో లేదా మీ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ సార్ ఎవరో ఉన్నారు, ఆయన క్లాస్కి లేట్గా వెళ్ళాలంటే మీకు భయం. ఐ డేర్ నాట్ ఎంటర్ హిస్ క్లాస్. ఇక్కడ చూస్తే ఎంటర్ ఉంది, డేర్ ఉంది, 2 వర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఇక్కడ ఎంటర్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? రిప్లై ఇవ్వండి, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఎంటర్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా? ఇక్కడ ఎంటర్ అనేది ఏమవుతుంది, రైట్, ఇక్కడ ఎంటర్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, దీన్ని హెల్ప్ చేస్తుంది, దీనికి ఎంటర్ కి హెల్ప్ చేస్తుంది. అప్పుడు డేర్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఓకేనా? డేర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇలాగా, ఓకేనా? ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఇలాగా వస్తాయి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తాను, ఇది ఫస్ట్ వన్, అందులో మీరు చెప్పాలి ఇది ఏమవుతుంది. వి ought to respect our parents. We ought to respect our parents. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఇక్కడ ought to ఉంది కదా, ought to ఉంది కదా, ఇది ఏమవుతుంది, ఓకేనా? ought to అనేది ఏమవుతుంది. సెకండ్ వన్, I used to work here
అన్ని ఫస్ట్ వన్ కి ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్ కి ఆన్సర్ ఏంటి, ఇక్కడ యూజ్ టు ఏమవుతుంది అలాగే ఈ యూజ్ టు స్మోక్. ఫోర్త్ వన్ వర్కింగ్ లేదా వర్క్ లేట్, ఇట్ నాట్ యూజ్ టు వర్కింగే రావాలి. ఓకేనా, రెండు ఉండాలి ఇక్కడ. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ కి ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్ కి ఆన్సర్ ఏంటి, థర్డ్ కి ఆన్సర్ ఏంటి, ఫోర్త్ కి ఆన్సర్ ఏంటి. ఫస్ట్ సెకండ్, రైట్, ఫస్ట్ సెకండ్, రైట్. హెల్పింగ్ వర్బ్ అనే చెప్పొచ్చు, ఆక్సిలరీ వర్బ్ అనే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అందులో అవి రెండు సపరేట్ ఏం కాదు. ఓకేనా, ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. కానీ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏమొస్తాయి, 3 ఫార్మ్స్ వస్తాయి. ఏమొస్తాయి అవి, 3 ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఓకేనా, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్, వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. ఇక్కడ ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా, హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా. రైట్, ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి ఒక జనరల్ ఫామ్ అనేది చూద్దాం. ఓకేనా, రైట్, మీరు ఆన్సర్స్ అన్ని అలాగే ఉంచుకోండి. మనం ఏం చేద్దామంటే ఒక జనరల్ ఫామ్ అనేది చెప్తాను, దాన్ని చూసి మీరు ఆన్సర్స్ అనేవి అన్నిటిని చెప్పేయచ్చు. ఓకేనా, వీటన్నిటికీ ఒక జనరల్ ఫామ్ నోట్ చేసుకోండి. ఇప్పుడు కలర్ మారద్దు, వద్దాం ఇప్పుడు. రైట్, జనరల్ ఫామ్ ఏంటి సార్ అంటే ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్. ఓకేనా, సబ్జెక్ట్ బీ ఫామ్స్ అంటే ఏమేమి వస్తాయండి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, ఇంకోటి వర్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్స్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ING వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ING వస్తే ఇదేమవుతుంది, ఒక అడ్జెక్టివ్ అనేది అవుతుంది. ఏది, యూజ్డ్ టు. అదే సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 కనుక వస్తే ఏమవుతుంది, ఇది ఇక్కడ యూజ్డ్ టు అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. దీని నుంచి మనము జనరల్ ఫామ్ అనేది డిరైవ్ చేసాం. మీరు ఒకసారి అన్నింటినీ చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత నీడ్ రాద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ నీడ్ లేదా డేర్, నీడ్ ఆర్ డేర్ ప్లస్ 2 ప్లస్ V1. ఓకేనా, 2 ప్లస్ V1 ఉండాలి, 2 ప్లస్ V1, లేదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నీడ్ ఆర్ డేర్. ఓకేనా, నీడ్ ఆర్ డేర్ ప్లస్ 2 ప్లస్ V1 ఉండాలి. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఈ రెండు ఫార్మ్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి, ఇవి మెయిన్ వర్బ్ అవుతుంది. ఏంటి ఇక్కడ, నీడ్ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సార్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు అవుతుంది సార్ అంటే, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఎప్పుడు అవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ నీడ్ లేదా డేర్ ప్లస్ నాట్ ప్లస్ V1 గనక ఉంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ దట్టు ఒక మోడల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఇది అడ్జెక్టివ్, ఇది వచ్చేసి మోడల్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక్కసారి రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్దాం. మనము వెనక్కి వెళ్ళి ఆ 4 ఆన్సర్స్ మీరే కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది జనరల్ ఫామ్, రెండిటికి జనరల్ ఫామ్స్. ఓకేనా, జనరల్ ఫామ్స్ లో చెప్పొచ్చు ఇలాగా V1
ఒకసారి రాసుకోండి అందరూ తొందరగా. రాసుకోవడం అయిపోతే మా క్లాస్ జరుగుతున్నప్పుడు మ్యూట్లో పెట్టండి మా అందరూ, ఓకేనా? వేరే వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వద్దు, నా వాయిస్ ఒక్కటే ఉంటే చాలు, ఓకేనా? నేను అడిగినప్పుడు కావాలంటే అన్మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏంటంటే చాట్ బాక్స్లో రిప్లై ఇస్తే చాలు, ఓకేనా? అందరూ మ్యూట్లోనే పెట్టండి, వింటుండండి అంతే, ఓకేనా? రైట్ రైట్, ఒకసారి అయిపోయిందా? అందరు రాసుకోవడం అయిపోయిందా? అయిపోతే ఒకసారి ఎస్ అని రిప్లై ఇవ్వండి. అయిపోతే ఒకసారి ఎస్ అని రిప్లై ఇవ్వండి తొందరగా. ఓకే ఓకే అండి, రైట్. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. వి ఆట్ టు రెస్పెక్ట్, ఓకేనా? వి ఆట్ టు రెస్పెక్ట్ ఆర్ పేరెంట్స్. ఇక్కడ ఆట్ టు అనేది కూడా యూజ్ టు లాగా ట్రీట్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాను నేను? సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 కనుక ఉంటే, సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు లేదా ఆట్ టు ప్లస్ V1, రెస్పెక్ట్, రెస్పెక్టెడ్, ఓకేనా? ఇది ఆబ్జెక్ట్, ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ఇలా ఉంటే ఇదేమవుతుంది? ఆట్ టు అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, అలాగే ఐ యూజ్ టు వర్క్ హియర్, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 కనుక ఉంటే వర్క్, ఇదేమవుతుంది? యూజ్ టు అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఓకేనా? ఐ యూజ్ టు వర్క్ హియర్. నెక్స్ట్ హీ యూజ్ టు, ఇది కూడా మెయిన్ వర్బ్, కానీ ఇక్కడ యూజ్ టు అనేది ఏమవుతుంది? ఒక అడ్జెక్టివ్ అనేది. ఇక్కడ ఫస్ట్ మెయిన్ వర్బ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు మెయిన్ వర్బ్స్, లాస్ట్ ఇది మాత్రం ఒకటే అడ్జెక్టివ్, ఓకేనా? లాస్ట్ ఇది ఒకటే అడ్జెక్టివ్, ఓకేనా? రైట్, ఇది క్లియర్ కదా అందరికి? రైట్, అందరికి క్లియర్. రైట్, నెక్స్ట్ ఇంతవరకు మనం ఏంటి, వీటి యొక్క డెఫినేషన్స్, వీటి యొక్క జనరల్ ఫార్మ్స్ అనేవి చూసాం. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానిపైన ఒక డీటెయిల్ డిస్కషన్ అనేది చేద్దాం. అంటే ఇప్పుడు క్యాన్ కుడ్ తో కనుక స్టార్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాన్ కుడ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మోడల్ వర్బ్ క్యాన్ కుడ్, ఇప్పుడు క్యాన్ కుడ్ వీటి యొక్క ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్ లేదా కుడ్ ఈజ్ యూజ్డ్ టు షో ఎబిలిటీ కెపాసిటీ లేదా పవర్, ఓకేనా? క్యాన్ కుడ్ అనేది ఏం చేయొచ్చు మనము? ఎబిలిటీ, కెపాసిటీ, పవర్ చూపించడానికి యూజ్ చేయొచ్చు, ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటి యొక్క. ఏంటా ఎగ్జాంపుల్స్ సార్ అంటే, ఇప్పుడు చూడండి, హీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్ అనేది ఏం చేస్తుంది? అతను ఈ బాక్స్ ని లిఫ్ట్ చేయగలడు అంటే అతని యొక్క ఎబిలిటీని చూపిస్తుంది. హీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్, ఓకేనా? లిఫ్ట్ అనేది V1 కి హెల్ప్ చేస్తుంది క్యాన్ అనేది, అప్పుడు ఇది మోడల్ అయిపోతుంది. అప్పుడు ఐ కాంట్ డూ దిస్ జాబ్ అంటే జాబ్ పైన విరక్తి వచ్చేసింది, అతను ఈ స్టేట్మెంట్ చెప్పాడు, ఐ కాంట్ డూ దిస్ జాబ్ అంటే అతను ఈ జాబ్ ని చేయలేకపోతున్నాడు, అంటే ఐ కెనాట్ డూ దిస్ జాబ్ అని కూడా చెప్పొచ్చు.
ఓకేనా. ఇక్కడ చూస్తే ఐ కాంట్, ఇక్కడ క్యాన్ అనేది ఏం చూపిస్తుంది, ఎబిలిటీ లేదా కెపాసిటీ అని చెప్పొచ్చు. నా దగ్గర పవర్ కూడా అంటే అక్కడ వర్క్ చేసే పవర్ శక్తి నాకు లేదు అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు, ఐ కుడ్ నాట్ కమ్ ఎస్టర్డే, అంటే నేను ఎస్టర్డే రాలేకపోయాను. ఓకేనా, ఎస్టర్డే నేను రాలేకపోయాను. ఓకేనా, ఇలాగా రాసుకుంటాం. ఫస్ట్ ఏంటి, ఎబిలిటీ, కెపాసిటీ, పవర్. ఎబిలిటీ, కెపాసిటీ, పవర్ యూజ్ చెప్పడానికి క్యాన్ కుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం యూజ్ చేయొచ్చు సార్, ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అంటే సెకండ్ వన్, పర్మిషన్. పర్మిషన్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, దేనికోసము, పర్మిషన్ కోసమైనా యూజ్ చేయొచ్చు. పర్మిషన్ కోసం ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే, మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఈ స్టేట్మెంట్, సార్ కెన్ ఐ కమ్ ఇన్ సార్, కెన్ ఐ కమ్ ఇన్, క్వశ్చన్ మార్క్, రావచ్చా, పర్మిషన్ అడుగుతున్నారు కదా. అలాగే నేనేం చెప్తాను, యూ కెన్ కమ్ ఇన్, రావచ్చు. మీరు అడుగుతున్నారు ఏమని, కెన్ ఐ కమ్ ఇన్, రావచ్చా సార్ అంటే నేను చెప్తున్నాను యూ కెన్ కమ్ ఇన్, మీరు రావచ్చు. మీరు పర్మిషన్ అడుగుతున్నారు, నేను పర్మిషన్ అనేది ఇస్తున్నాను. అలాగే వేరే కూడా వస్తాయి, వేరే వాళ్ళ కార్ అడిగితే కెన్ ఐ టేక్ యువర్ కార్, కెన్ ఐ టేక్ యువర్ కార్. అలాగే కుడ్ ఐ టాక్ టు మిస్టర్, కుడ్ ఐ టాక్ టు మిస్టర్ శుక్లా, మాట్లాడొచ్చా, పర్మిషన్ అడుగుతున్నారు. ఓకేనా, పర్మిషన్ అనేది అడుగుతున్నారు. అర్థమైందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్ అనేది ఎబిలిటీ, కెపాసిటీ, పవర్కి యూజ్ చేయొచ్చు. అలాగే పర్మిషన్ కూడా యూజ్ చేయొచ్చు. పర్మిషన్ కూడా ఎలా యూజ్ చేస్తాం సార్, కెన్ ఐ కమ్ ఇన్, యూ కెన్ కమ్ ఇన్, కెన్ ఐ టేక్ యువర్ కార్, కుడ్ ఐ టాక్ టు మిస్టర్ శుక్లా, అతనితో మాట్లాడొచ్చా. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇంట్రాగేటివ్ కూడా యూజ్ చేయొచ్చు అని మనకు తెలిసింది. ఓకేనా, ఇంట్రాగేటివ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఒక్కటి రాసుకోండి. ఇక్కడతో కెన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ టుమారో మనం ఏం చేస్తామంటే, టుమారో షెడ్యూల్ అనేది మీకు పెట్టేస్తాం. నెక్స్ట్ ఒక నోట్ రాసుకోండి. నోట్తో ఎండ్ చేసేస్తాం ఈ సెషన్. 3 minutes మాత్రమే ఉంది మనకు. నోట్లో రాసుకోండి. ఓకేనా, ఏంటది అంటే క్యాన్ లేదా కుడ్. చాలాసార్లు ఇది తప్పు చేస్తూ ఉంటారు మీరు. క్యాన్ లేదా కుడ్ ప్లస్ డాట్ 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 ప్లస్ ఏబుల్ టు. క్యాన్ లేదా కుడ్ ఏబుల్ టు, ఇలా. ఇది కరెక్టా అంటే తప్పు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. సార్ మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, మీరు చెప్తూ ఉంటారు లీవ్ లెటర్ రాసేటప్పుడు, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ కెనాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో. లీవ్ లెటర్ రాస్తారు కదా, ఇది ఐ కెనాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో. ఇది కరెక్టా అంటే తప్పు, కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఓకేనా, ఐ కెనాట్ బి ఏబుల్ టు అంటే క్యాన్ కుడ్ రాసిన తర్వాత ఈ ఏబుల్ టు అనేది రాయకూడదు. ఓకేనా, మీరు క్యాన్తో ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మీరు మీ పవర్ లేదా క్యాపబిలిటీని చెప్తున్నారు. మళ్ళీ ఈ ఏబుల్ టు అనేది సూపర్ ఫ్లేస్. దీనికి బదులుగా ఏం రాయొచ్చు అంటే మనము ఐ కెనాట్ కమ్ టుమారో, సింపుల్గా. సిన్స్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ కెనాట్ కమ్ టుమారో, ఇది కరెక్ట్. లేదా ఐ కెనాట్ కమ్ టుమారో. లేదా ఇంకా ఏం రాయొచ్చు, నేను ఇదే ఫార్మాట్ మెయింటైన్ చేయాలంటే ఐ కెన్ కి బదులు విల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టుమారో. ఇది కూడా కరెక్ట్. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ ఇది మాత్రం తప్పు. ఓకేనా, ఇది మాత్రం తప్పు. ఓకేనా, అర్థమైందా అంటే అందరికీ ఒకసారి రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్ లో తొందరగా. అర్థమైందా. ఇక్కడతో మనం ఈ
వర్బ్ యొక్క బేసిక్ అంటే స్టార్టింగ్ అనేది క్లియర్ చేసాం. ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. టుమారో నుంచి మనం ఏం చేద్దామంటే జూమ్ లోనే కావాలంటే నేను కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నెట్ ఏంటంటే ఎక్కడ క్లారిటీ లేదండి? యూట్యూబ్ లో క్లారిటీ లేదా జూమ్ లో క్లారిటీ లేదా? అది చెప్పండి. జూమ్ మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంది? ఏంటంటే ఇక్కడ వైఫై లేదండి. వైఫై ఏంటంటే వైఫై లేకపోవడం వల్ల కొంచెం ఇది ఉంది. మనం ఏం చేద్దామంటే ఓకే, నెట్ కనెక్షన్ అనేది బాగుంటే యూట్యూబ్ లో ఉంటాం, లేదా నెట్ కనెక్షన్ బాగాలేకపోతే జూమ్ లో. టుమారో నేను ఏంటంటే మీకు షెడ్యూల్ అనేది ఇచ్చేస్తాను. ఓకేనా? రైట్. ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది మొత్తం నేను రికార్డ్ చేశాను. దీన్ని కావాలంటే నేను యూట్యూబ్ లో మళ్ళీ అప్లోడ్ చేపిస్తాను. మీరు కావాలంటే వినొచ్చు. ఓకేనా? టుమారో ఏంటి అనేది, ఎలా ఉంటుంది క్లాస్ అనేది మీకు ఆల్రెడీ ఓకేనా చెప్తాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.